అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నాకైతే అనిపిస్తుంది ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్‌ని క్షమించేద్దాం, క్షమించేసి వదిలేద్దాం అనైతే నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుంది? క్షమిద్దామా వద్దా? మన ఇండియాలో ఉండే పెద్ద పెద్ద యూట్యూబర్లు, పెద్ద పెద్ద స్టార్లు చిక్కినోళ్ళు చిక్కినట్టు మన ఇండియాలో ఉండే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చాలామంది నాన్ వెజ్‌ని పాతాళానికి తొక్కేస్తా ఉన్నారు. నాన్ వెజ్ చేసిన మంచి పనులన్నీ మరిచిపోయారు. చేసిన ఒక్క తప్పు నుంచి అసలు పాతాళానికి తొక్కేస్తున్నారు నాన్ వెజ్‌ని. చాలా అంటే చాలా దారుణంగా తిడుతున్నారు. చాలా అంటే చాలా కంప్లెయింట్స్ అయితే రైజ్ అయితే అయ్యాయి. ఆల్రెడీ నాన్ వెజ్ అపోజిట్‌గా, నాన్ వెజ్‌కి ఎగనెస్ట్‌గా చాలా అంటే చాలా కంప్లెయింట్స్ పోలీస్ స్టేషన్‌లో పెట్టారు చాలామంది. నాకు తెలుసు. అంటే నాన్ వెజ్ చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాడు బ్రో. నేను చెప్తా. ఒక హిందూగా చెప్తున్నాను. నాన్ వెజ్ చేసింది చాలా అంటే చాలా పెద్ద తప్పు. సీతాదేవి గురించి, ద్రౌపది గురించి, మన హిందువుల గురించి చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడినాడు. చాలా అంటే చాలా గలీజ్‌గా మాట్లాడినాడు. ఎవ్వరు మాట్లాడలేనంత గలీజ్‌గా, దారుణంగా నాన్ వెజ్ అయితే మాట్లాడినాడు. కానీ చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసింది నాన్ వెజ్. అవునా కదా? క్షమించకూడదు. కానీ ఎందుకు క్షమించాలంటే దీనికి ముందు చాలా అంటే చాలా మంచి పనులు చేశాడు నాన్ వెజ్. చాలా అంటే చాలా మంచి పనులు చేశాడు. ఏ యూట్యూబరు చేయలేనంత, ఏ పెద్ద స్టారు చేయలేనంత మంచి పని నాన్ వెజ్ అయితే చేసినాడు. పెద్ద పెద్ద స్టార్‌ని కూడా ఎదుర్కొన్నాడు. ప్రాణాలకి భయపడకుండా, ఎవరికీ భయపడకుండా చాలామంది మన ఇండియాలో బెట్టింగ్ మాయలో పడి చాలామంది సూసైడ్‌లు అయితే చేసుకుంటున్నారు. చాలామంది యూట్యూబర్లు పెద్ద పెద్ద స్టార్‌లు ఏం చేస్తున్నారు, కోట్ల కోట్ల రూపాయలు అన్యాయంగా సంపాదించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్స్ అయితే చేశారు. అవునా కదా? వాళ్ళకేం పోయేదేముంది? బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేశారు. చాలామంది సూసైడ్స్‌కి, చాలామంది చావులకి పెద్ద పెద్ద యూట్యూబర్లు, పెద్ద పెద్ద స్టార్‌లు అయితే కారణమైతే అయ్యారు. అవునా కదా? కానీ నాన్ వెజ్ ఏమన్నా ఇలా కారణమయ్యాడా? వాళ్ళనంతా ఎదుర్కొన్నాడు కదా నాన్ వెజ్. ఎవరికీ భయపడకుండా పెద్ద పెద్ద యూట్యూబర్లకి, పెద్ద పెద్ద స్టార్స్‌ని ఎదుర్కొన్నాడా లేదా? అవునా కదా? మన ఇండియాలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ కావాలంటే అందులో నాన్ వెజ్ పాత్ర కూడా ఎంతో ఉంది. మనకు తెలుసా లేదా? తెలుసు. చాలా చేశాడు బ్రో. మన ఇండియాకి వేరే దేశానికి ఉండే డిఫరెన్స్ ఏమి? తేడా ఏమి? మన ఇండియాలో యూత్ ఎలా పాడైపోతున్నారు? మన ఇండియాలో అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయి? మన ఇండియా యూత్ ఏం చేయాలా? మన ఇండియా యూత్ ఎలా తప్పుదారి పడుతున్నారు? మన ఇండియా యూత్ ఏం చేస్తే బాగుపడతారని చెప్పాడా లేదా నాన్ వెజ్? చెప్పాడు. ఇలా నాన్ వెజ్ చెప్పినట్టు ఏ యూట్యూబర్ అయినా చెప్పాడా? చెప్పలేదు. ఆ నాన్ వెజ్ చెప్పినట్టు ఏ పెద్ద స్టార్ అయినా చెప్పాడా? లేదు. అవునా కదా? నాన్ వెజ్ చేసింది చాలా అంటే చాలా మంచి పనులు చేశాడు బ్రో. ఒక్క చెడ్డ పని తీసుకొని ఆ మంచి పనులన్నిటిని మూసేస్తే బాగుంటది కదా! ఇప్పుడు 'షారూక్ ఖాన్' ఉన్నాడు, 'అక్షయ్ కుమార్' ఉన్నాడు, విజయ్ దేవగన్, అజయ్ దేవగన్ ఉన్నాడు. వీళ్ళంతా పొగాకుని ప్రమోట్ చేస్తున్నారు బ్రో. పొగాకుని, విమల్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అవునా కదా? ఆ విమల్‌ని వీళ్ళని నమ్మి చాలామంది విమల్ యేసుకొని పొగాకుని నమిలి క్యాన్సర్‌తో చనిపోతున్నారు బ్రో. ఇది తప్పా కాదా? అవునా కదా? చాలామంది యూట్యూబర్లు నాన్ వెజ్‌నే టార్గెట్ చేస్తున్నారు. పాతాళానికి తొక్కేస్తున్నారు. అవునా కదా? నాన్ వెజ్‌ని మాట్లాడినంత యూట్యూబర్లు, పెద్ద స్టార్‌లు వేరే వాళ్ళని ఎందుకు మాట్లాడలేదు అనైతే నేనైతే అడుగుతున్నాను బ్రో. నాన్ వెజ్ చేసింది చాలా పెద్ద తప్పే. కానీ చాలా పెద్ద తప్పు ముందు చాలా మంచి పనులను గూడా మనమైతే గమనించాలి బ్రో. ఏ యూట్యూబరు చేయలేనిది, ఏ పెద్ద స్టారు చేయలేనిది నాన్ వెజ్ చేశాడు బ్రో నిజంగా. అందుకే నాన్ వెజ్‌ని వదిలేద్దాం, నాన్ వెజ్‌ని క్షమించి వదిలేద్దాం అనైతే నాకైతే అనిపిస్తుంది. చాలామంది నాన్ వెజ్ మీద ఆల్రెడీ పగబట్టేసున్నారు. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నేనైతే క్షమించేస్తున్నాను బ్రో. అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.